అబ్బా! మనం గిట్ల కూసున్నప్పుడు మీదికెళ్ళి నోట్ల కట్టలు పడితే ఎంత మంచిగుంటది గదా! పోనీ తొవ్వెంబటి పోంగా దేవుడు ఓ పెద్ద పైసల ముఠాను రోడ్డు మీద మనకు గనిపించేటట్టేత్తే అబ్బా! ఆ ఊహనే మస్తుందిలే. పోనీ టమాటా, మిరపకాయ చెట్లకు పైసల నోట్లు గాత్తే ఇయన్నీ గానీ లెక్కలు గానీ ఎందుకే భాగ్య అంటారా? ఇదంతా గాదు గావచ్చు గానీ అనుకోకుండా గీళ్ళకు మాత్రం లక్కొచ్చినట్టే ఉంది పో. కానీ ఇంకిందరికి పానాల మీదకొచ్చిందుల్లా. ఇంతకీ ఏమైందంటారా? పైసలన్నారు ఏందో అన్నారు గిదేందనుకుంటారా? అగో గా ఇమానం కనిపిస్తుంది కదా, అది నిండా పైసలు పట్టుకొని పొంగ కింద పడ్డది. అందులో ఉన్న పైసలు మొత్తం భూమి మీద పడే వరకు ఎవరికి ఏమైంది పాపం అనేది లేకుండా పైసలు తీసుకున్నందుకు ఎగబడ్డరు జనాలు. కాపాడుతందుకు పోయినోళ్ళు తక్కువ, పైసలు అందుకొని పోయినోళ్ళు ఎక్కువ. ఆనడెందుకు కానీ నోట్ల కట్టలు భూమి మీద కనిపించినాక ఇంకోల కట్టలు కనిపించాయి కదా, మీరు సుద్ధా గింత చేయకపోతారా ఏంది ఆడుంటే? గీ విమానం బొలోవియా రాజధానిలో పాస్తాన నిన్న రాత్రి కింద పడ్డది. దీంతో 15 మంది జీవనం విడిచిర్రు. ఇక విమానాశ్రయం దగ్గర పట్లనే ఉన్న హైవే మీదనే పడ్డది విమానం. దీంతో ఆడ ఆగున్న కార్లు బండ్లు తుక్కు తుక్కు అయినాయి. మిలిటరీకి చెందిన కార్గో విమానం ఇది. ఆర్బీఐ బ్యాంక్ నుంచి కడక్ కడక్ నోట్లను పట్టుకపోతున్న గీ విమానం కింద పడటతోటి జనం ఎగగడ్డరు పైసలు అందుకునేందుకు. విమానం తుక్కులు బండ్ల ముక్కులు కాలిపోయిన బండ్లు ఏడికాడ పడుంటే చనిపోయిన అందరూ రోడ్ల మీద పడున్నారు. 15 మంది చచ్చిపోయారట, 15 బండ్లు కాలిపోయినాయి. ఇంకిందరికి దెబ్బలు తాకితే ఇంకిన్ని బండ్లు జరంతా డ్యామేజ్ అయినాయి. కానీ గీ తీర్లు ఏమన్నా న్యూస్ చూద్దాం జనాలు ఆగకుండా ఎగబడి మరీ కడక్ నోట్లను ఏరుకునే పని పెట్టుకుర్రు. కానీ కాపాడ ఆలోచన చేయలేదు చూసిర్రా? ఆఖరికి పోలీసులు వచ్చి పైసలు ఏరుకునేటోళ్ళని ఆపైతే కొన్ని పైసలు మిగిలినాయి. కానీ ఆడికి అందరు అందుకుని అవతల పడ్డరు. జర గీసొంటి అయితే ముందుగా పానాలు కాపాడే పని పెట్టుకోర్రి. పైసలు వెనకేసుకునే పని కాదనబట్టే పానాలు ఇలువలు తెచ్చినోళ్ళు.